అరట నిజమా? యాక్చువల్గా మీరు చూస్తే ఇప్పుడు ఎంత ఒక సంవత్సరం కూడా ఇప్పుడే కావస్తా ఉంది. ఎలక్షన్స్ ఉండేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే ఏ విధంగా ఇంకా 4 years టర్మ్ అంటే 20% టర్మ్ అయిపోయిన తర్వాతనే రిజల్ట్స్ ఫ్యూచర్ లో ఈ విధంగా ఉండబోతాయి అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ రిప్రజెంటేషన్ కాదు. సో ముఖ్యంగా నేను చాలా డెప్త్ లో ఈ సర్వే ఏజెన్సీస్ తో పనిచేసినానండి. సో శాంపిల్స్ తీసుకోవటంలో అది ఒక సైంటిఫిక్ ఇది మనము పురుషులు మహిళలు 50-50, దాని లోపల ఏజ్ గ్రూప్, దాని లోపల కులాలు, దాని లోపల మళ్ళా ఏజ్ గ్రూప్స్, ఇట్లా డీటెయిల్స్ లోపలికి పోతే అప్పుడే మీకు క్రాస్ సెక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులము మతానికి సంబంధించిన వాళ్ళు సమ్ X% ఉంటారు. సో మీరు పర్సంటేజ్ కూడా అదే పర్సంటేజ్ ప్రకారము ఆ సర్వేలో ఇన్పుట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మొత్తం 175 కాన్స్టిట్యున్సీస్ కి ఒక తక్కువ శాంపుల్ సైజ్ తీసుకొని ఇదే కరెక్ట్ అని చెప్పి కొన్నిసార్లు సర్వేలు చాలా సార్లు మనకి కరెక్ట్ డేటా ఇవ్వటం రాలేదని చెప్పి మనం చూసాం. అయినా మీరు చెప్పిన ఫస్ట్ ఫిగర్ లో చూస్తే 51% ప్రభుత్వం బాగుంది అని చెప్పి చెప్పటం జరిగింది అని అన్నారు. గత 1 month బ్యాక్ మా పార్టీ ఇంటర్నల్ సర్వేలో మాకు వచ్చిన డేటా అంతా మీరు చూస్తే ఎలక్షన్ టైంకి ఇప్పటికి గ్రాఫ్ బాగానే ఉంది అని చెప్పి మాత్రం మాకు ఇంటర్నల్ గా కూడా రావటం జరిగింది. సో అందుకని ఏ విధంగా ఆ సర్వేలు చేసినారు అనేది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉందంటే రాజకీయాల్లో కుట్ర రాజకీయాలు, ఏ పార్టీ కష్టాల్లో ఉందో ఆ పార్టీ ఏదో ఒక ఏజెన్సీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫేవరబుల్ గా పెట్టించుకుంటారు. ఇప్పుడు రాజశేఖర్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోకుండా వైసీపీ నుంచి ఇట్లా వాళ్ళని కాపాడుకోవాలంటే కొందరికన్నా ఇట్లాంటి సర్వేలు ఫేవరబుల్ గా వస్తే అయ్యో మా పార్టీకి ఎంతో కొంత హోప్ ఉంది అని చెప్పి మనుషుల్ని రీటైన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక ప్రణాళిక కొన్ని పార్టీలు చేస్తాయి. మీ లాజిక్ చాలా బాగుందండి. అంటే స్పెసిఫిక్ గా వైసీపీ చేసింది అని చెప్పి అంటలేదు, బట్ జనరల్ గా కొన్ని పార్టీలు ఆ విధంగా చేస్తాయని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను. దీస్ ఆర్ మై ఓపెనింగ్ కామెంట్స్. ఎండ్ ఆఫ్ ది డే మా ఇంటర్నల్ సర్వేలో ఎలక్షన్ టైం రిజల్ట్ కి ఇప్పటికి పెద్ద తేడా లేదు. మీరు చెప్పినట్టు కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో అప్ అండ్ డౌన్ వచ్చినా గానీ ఓవరాల్ ఫిగర్ ఆ విధంగా ఉంది అని చెప్పి మనకు వచ్చింది. బట్ నేను దీన్ని పాజిటివ్ స్పిరిట్ లో తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో కొంచెము డిఫరెన్స్ గా వచ్చినాయో అది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు ఒక పాజిటివ్ స్పిరిట్ లో తీసుకొని, ఎందుకంటే ఇంకా 4 years టైం ఉంది గనక దాన్ని ఇంకొంచెం వర్కింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటది అని చెప్పి ప్రజాస్వామ్యంలో ఆ విధంగా తీసుకోవాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే.